Hi, this is Shanthan. Welcome back to my YouTube channel. Yeah, ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, అసలు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడగలం ఫ్లూయెంట్గా అనేది తెలుసుకుందాం. మరి ఈ ప్రాక్టీస్ చేయాలంటే అవసరమైనటువంటి సరంజామా ఏంటి? ఊరికనే వస్తుందా ప్రాక్టీస్? ఊరికనే చేయగలమా? హ్మ్. అంటే ఒక ప్రైజెస్, రెండో ప్రైజెస్, మూడో ప్రైజెస్ తీసుకొని మాట్లాడితే మనకి ఇంగ్లీష్ వస్తుందా? లేదు. దీనికి అవసరమైనటువంటిది ఏంటి? ప్రాక్టీస్ చేయాలంటే దీనికి ఏం అవసరం? ప్రాక్టీస్ ముందు మనం ఏం తెలుసుకోవాలి? అది తెలుసుకుంటేనే ఆ మినిమమ్ నాలెడ్జ్ మనం తెలుసుకుంటేనే ఇంగ్లీష్‌లో మాట్లాడతాం. ప్రాక్టీస్ చేయగలం. లేదంటే ప్రాక్టీస్ చేయలేము. దిస్ ఈజ్ ట్రూ. మనం అమెరికన్స్ కాము కదా! వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి గ్రామర్ అవసరం లేదు. సో, ఇక్కడ మన తెలుగు మనం కూడా మన లాంగ్వేజ్ తీసుకుంటే మనకు కూడా గ్రామర్ అవసరం లేదు మాట్లాడడానికి. బట్ ఇది అదర్ లాంగ్వేజ్ కాబట్టి మనకు డెఫినెట్‌గా కొంత గ్రామర్ తెలిసి ఉండాలనేది ఇంపార్టెంట్. తెలవాలి అంతే. తెలియాలి అంతే, ఇంకేం లేదు. సో, ప్రాక్టీస్ ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలేంటి? అసలు ఏం తెలుసుకుంటే మనం ఇంగ్లీష్‌ని ఈజీగా, క్విక్‌లీగా, ఫ్లూయెంట్‌గా మాట్లాడగలం అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేయాలంటే ఏం కావాలి మనకు అని చూస్తే టెన్సెస్ అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. ఈ టెన్సెస్ మనకొస్తే ఇఫ్ వి నో టెన్సెస్ మనం సగం ఇంగ్లీష్ మాట్లాడేసినట్టే, అంతే కదా! if you if you don't know tenses, you can't talk, you can't speak fluent and very correct English you can't talk. So that you should know about tenses first. అందుకే మనం ఇప్పుడు టెన్సెస్ గురించి తెలుసుకోవాలి. నేను అంత గ్రామర్ గురించి చెప్పట్లేదు ఇంగ్లీష్‌లో. నేను గ్రామర్ చెప్పట్లేదు. సో, నేను ఏంటి అసలు మనకు కావాల్సిన స్పోకెన్ ఇంగ్లీష్ కావాల్సినటువంటి విషయం ఏంటి, అసలు సబ్జెక్ట్ ఏంటి? అది తీసుకొని ముందుకు వెళ్తాను. మనం ప్రాక్టీస్ చేయాలి గదా! ప్రాక్టీస్ చేసినా మనకి ఆ ప్రాక్టీస్‌కి ముందు ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ప్రాక్టీస్ చేయగలం. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ముందు టెన్సెస్ గురించి మనం తెలుసుకోవాలి. వి షుడ్ నో అబౌట్ ద టెన్సెస్. సో, ఈ టెన్సెస్ ఎన్ని రకాలు? మళ్ళీ టెన్సెస్ విషయానికొస్తే టెన్సెస్ అంటే ఏంటి? టెన్సెస్ అంటే తెలుగులో కాలాలు. ఈ కాలాలు ఎన్ని రకాలు? ఈ టెన్సెస్ మనకు 3 రకాల టెన్సెస్ మనకుంటాయి. 1 ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. మరి తెలుగులో ప్రెజెంట్ టెన్స్‌ని ఏమంటాం మనం? వర్తమాన కాలం లేదా ప్రస్తుత కాలం. పాస్ట్ టెన్స్‌ని ఏమంటాం తెలుగులో మనం? భూతకాలం లేదా జరిగినటువంటి కాలం అంటాం. ఫ్యూచర్ టెన్స్‌ని ఏమంటాం మనం? భవిష్యత్తు కాలం లేదా జరగబోయే కాలం అంటాం. ఇట్లా వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, ఇలా 3 రకాల టెన్సెస్ మనకున్నాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరి ఈ ప్రెజెంట్ టెన్స్ ఈ మూడేనా మనకు మూడే టెన్సెస్ ఉన్నాయా? ఈ 3 కైండ్స్ ఆఫ్ టైప్సే ఉన్నాయి మనకు. అంటే ఇవన్నీ మళ్ళీ 12 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క టెన్సెస్ మళ్ళీ 4 రకాలు ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌ని తీసుకుంటే ప్రెజెంట్ టెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఆఫ్ 4 కైండ్స్ టైప్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్. సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్. ఫస్ట్. సెకండ్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. థర్డ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్లా ప్రెజెంట్ టెన్స్ 4 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్‌ని తీసుకుంటే పాస్ట్ టెన్స్ ఈజ్ ఆఫ్ 4 కైండ్స్ టైప్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్‌లో 4 రకాలు. ఇప్పుడు వి కమ్ టు ద ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ ఈజ్ ఆఫ్ 4 కైండ్స్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్.
సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫస్ట్, సెకండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనకు ఒక్కొక్క టెన్స్ నాలుగు రకాలుగా ఉంటుంది. అంతా అన్నీ మనకు 12 రకాల టెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇంగ్లీష్ మనకు ఈజీగా వస్తుంది. వీ షుడ్ నో అబౌట్ దీస్ టెన్సెస్. ఎట్లా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది వీటి ద్వారానే బేస్ అయింది. ఇది బేసిక్. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్కి వద్దాం. ఫస్ట్ తెలుసుకోవాలి కదా, వాట్ ఈజ్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్స్ 4 రకాలు ఉందను. ఆ 4 రకాలు ఏంటి, మనం ఎట్లా యూజ్ చేస్తాం దాన్ని అనేది తెలుసుకోవాలి. ఈ టెన్సెస్ తెలుసుకోవాలంటే మనకేం తెలియాలి, సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ ఏంటి, అసలు ఆ సబ్జెక్ట్స్ ఏంటి? సబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, మనం ప్రొనౌన్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఇలా ఉన్నాయి కదా. ఈ 8 రకాల 8 రకాలు ఉంటుంది స్పాట్స్ ఆఫ్. అందులో ప్రొనౌన్ ఉంటుంది. సో ఆ ప్రొనౌనే మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ పేర్లకు బదులుగా వాడేదే ప్రొనౌన్. అదేంటంటే ఐ, వి, యు, హీ, సి, ఇట్, దే, ఎనీ నేమ్ రమేష్ అని అనుకోండి. సో ఇది సబ్జెక్ట్స్ మనకు. ఐ, వి, యు, హీ, సి, ఇట్, దే, రమేష్. ఇలా దీన్నే మనం సబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు వీటి గురించి తెలుగులో తెలుసుకుందాం. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే మీరు, నీవు, అండ్ హీ అంటే అతడు, ఇతడు, వాడు, వీడు, సి అంటే ఆమె, ఈమె, ఇది, అది, అట్లా. ఇట్ అంటే ఇది, అది, దాన్ని, దీన్ని, ఇట్లా. అండ్ దే అంటే వాళ్ళు, వారు, వీళ్ళు, వీరు, ఇలా. సో ఈ మీనింగ్స్ అన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు సబ్జెక్ట్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్స్ మీనింగ్ అంటే ఏంటి మనకు తెలిసింది, తెలుగులో మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మరి ఈ టెన్సెన్స్ మనకు రావాలంటే ఈ సబ్జెక్టే ఒకటే అవసరం అంటే సబ్జెక్ట్స్ అవసరం, సబ్జెక్ట్ని తెలుసుకుందాం. ఇప్పుడు వర్బ్ కూడా అవసరమే మనకు. వర్బ్ అనేది కూడా అవసరమే. వర్బ్ కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంది. అంటే నేను అంత గ్రామర్ చెప్పట్లేదు, జస్ట్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి దాన్ని ఇక్కడ తీసుకుంటున్నా. మనకి ఏం కావాలో, మనకు స్పోకెన్ ఇంగ్లీష్కి ఏం కావాలో అదే తీసుకుంటున్నా. సో అంతా చెప్తూ పోతే మనం స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళలేము, మాట్లాడలేము. కాబట్టి ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకుందాం, తర్వాత వర్బ్. వర్బ్ అంటే ఏంటి మనకు? సో వర్బ్ అంటే క్రియ. సో ఈ వర్బ్ ఏంటి, అసలు వర్బ్ అంటే ఏంటి? వర్బ్స్ అంటే ఏం లేదు, ప్లే, ఈట్, బ్రింగ్, బై, పర్చేజ్, గో, డూ, టేక్, ఇవన్నీ మనకు వర్బ్స్. ఇలా వర్బ్స్ ఎన్నో రకాలు కాదు, ఎన్నో ఉన్నాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ లక్షల వర్బ్స్ ఉన్నాయి. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. మనకేంటంటే మన వాడక భాషలో మనకు తెలిసినన్ని తెలుస్తాయి, తెలియనివి తెలియవు, అంతే. సో మనకి కొన్ని నేర్చుకోవాలి అంతే, మనకు అవసరమైన నేర్చుకోవాలి, మిగతా అవసరం లేదు. సో అదనమాట. సో ఇలా ఉంటుంది వర్బ్ అంటే ఇది. సో వర్బ్ అంటే ఇది. సో మరి వర్బ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? వర్బ్ 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఫామ్ వర్బ్, ఉన్నట్టుగా ఉన్నదని ఉన్న వర్బ్ని మనం ఫస్ట్ ఫామ్ అన్నాం. సో సెకండ్ ఫామ్ పాస్ట్ వర్బ్ని మనం సెకండ్ ఫామ్ అంటాం. థర్డ్ ఫామ్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. వర్బ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తే వచ్చేది ఫోర్త్ ఫామ్. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్. అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ప్లేనే తీసుకోండి మీరు. ప్లే అంటే ఫస్ట్ ఫామ్ వర్బ్, ఉన్నట్టుగానే దాన్ని ఫస్ట్ ఫామ్ అంటాం. సెకండ్ ఫామ్ ఫాస్ట్, ప్లేడ్. థర్డ్ ఫామ్
పాస్ట్ పార్టిసిపుల్ ప్లేడ్, అండ్ ఫోర్త్ ఫామ్ ఇంగ్ని తెలిస్తే ప్లేయింగ్. ఇలా దానికే ఫస్ట్ ఫామ్కి V1 అని అనుకుంటాం, సెకండ్ ఫామ్కి V2 అని అనుకుంటాం, థర్డ్ ఫామ్కి V3 అని అనుకుంటాం, ఫోర్త్ ఫామ్కి V4 అనుకుంటాం. ఇలా గుర్తుపెట్టుకోవాలి వర్బ్ని, V1 V2 V3 V4. ప్రతి వర్బ్కి అలాగే గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నంతకాలం మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి దీన్ని. సో V1 V2 V3 V4 ఇలా. సో ఇంకో వర్బ్ తీసుకున్నా, సపోజ్ ఈట్ ఉంది అనుకోండి, ఈట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉన్నట్టు దాన్ని ఈట్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ వచ్చేసి ఏట్ ఫాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి థర్డ్ ఫామ్ ఈటెన్, అండ్ ఫోర్త్ ఫామ్ వచ్చేసి ఈటింగ్. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. V1 V2 V3 V4 ఇట్లా అన్ని ఏ వర్బుని తీసుకున్నా మనం 4 రకాలుగా మనం చేసుకోవచ్చు. అది. సో ఇప్పుడు ఇవి తెలిస్తేనే మనకి టెన్సెస్ నేర్చుకోవచ్చా అంటే ఇంకో విషయం ఉంది. అదేంటంటే హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్ వర్బ్. ఇప్పుడు మనము అనుకున్నాయని అనుకున్నదంతా మెయిన్ వర్బ్ కిందికి వస్తుంది. ఇప్పుడు మనం హెల్పింగ్ వర్బ్స్కి రావాలి. సో మరి ఈ ప్రజెంట్ టెన్స్లో మనకి ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ అవసరం అవుతాయి అనేది చూస్తే యామ్, ఈజ్, ఆర్, హ్యాస్, హ్యావ్, బీన్ ఇవన్నీ మనకి ప్రజెంట్ టెన్స్లో అవసరం పడతాయి. పాస్ట్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ అవసరం పడతాయి? వాస్, వర్, హ్యాడ్, బీన్ ఇవన్నీ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం మనం? షాల్, విల్, షుడ్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్ టు ఇలాంటివన్నీ మనం ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. సో ఇలా మనకేంటంటే టెన్సెస్ గురించి తెలుసుకునే ముందు సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం, వర్బ్ గురించి తెలుసుకుందాం, వర్బ్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. సో ఇవి వచ్చేసినాయి. అంటే మనం ప్రాక్టీస్ చేయాలంటే మనం వీటి గురించి తెలుసుకోవాలి. టెన్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ సబ్జెక్ట్ ఏంటి తెలియాలి, ఆ తర్వాత వర్బ్ అంటే ఏంటి తెలియాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ మనకు ఇప్పుడు తెలిసాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.